ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కాదు అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. అసెంబ్లీలో మతాల గురించి చర్చించే స్థాయికి వచ్చేసింది. అతనిలో ఇప్పుడు భారత ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అసలు ఎమ్మెల్యేగా ఎట్లా గెలిచినామంటే భారత రాజ్యాంగం ప్రకారంగా ఎమ్మెల్యేగా ఎవరైనా ఎమ్మెల్యేగా రాజ్యాంగం ప్రకారం అయింది. రాజు కాదు, ఇది మన జాగీర్ కాదు. నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చావంటే ఎమ్మెల్యే నువ్వు ఎలా వచ్చావంటే రాజ్యాంగం ఉంది. ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది అనేది పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి. శాసనబద్ధంగా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని, విధేయతను కలిగి ఉంటానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ నిజాయితీతో భగవంతుని మీద ప్రమాణం చేసిండు. ఇదే పవన్ కళ్యాణ్ చేసి రాజ్యాంగం ఏం చెప్తాం కూడా చెప్పిండు. ఎట్లా చేసిండు? శాసనబద్ధంగా ఏర్పడినటువంటి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని, విధేయతను కలిగి ఉంటాను అన్నాడు. ఫస్ట్ ఉంటాని చెప్పి ఇవాళ ఏం చేస్తూ ఉన్నాడంటే భారత సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను అంటే సొంతంగా, అంటే ఏ మతం ఒత్తిడి లేకుండా, మోడీ ఒత్తిడి లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా, సార్వభౌమాధికారం అంటే సొంత సెల్ఫ్ డిసిషన్, ఇక్కడికి వెళ్ళి ఓట్ల ఒత్తిడి లేకుండా, మతం ఒత్తిడి లేకుండా సార్వభౌమాధికారాన్ని కాపాడుతాను ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే సమగ్రతను అంటే ఐక్యతను, సమగ్రతను అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెట్టకుండా ఐక్యతను కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ సమగ్రతను కాపాడడానికి సార్వభౌమాధికారాన్ని వాడుకుంటానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇలా నేను స్వీకరించబోయే నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, విశ్వాసంతో నిర్వహిస్తానని కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈయన ఇలా అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడంటే ఆ మతం ఇట్లా, ఈ మతం అట్లా, మన మతం ఇట్లా, హిందూ మతం ఇట్లా అంటే ప్రజలను వెరీ క్లియర్గా పవన్ కళ్యాణ్ విడగొడుతున్నాడు. పొలిటికల్గా మతాలకు ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాలకు పూజారులు కానీ, పండితులు కానీ, పీఠాధిపతులు కానీ, వేదం తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క జ్ఞానం అప్పుడప్పుడు ప్రజలకు పండుగల పూట, లేకుంటే మంచి జాతరలప్పుడో, లేకుంటే వెంకటేశ్వర కళ్యాణమో, రాముల కళ్యాణం ఉన్నప్పుడు ఒక హితబోధ చేస్తారు. ఈ చదువు రాని సగం చదివి ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్లు అసెంబ్లీలలో మతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం భారతదేశం యొక్క ఐక్యతకు ఇది అత్యంత ప్రమాదకరమైంది, యూనిటీకి అత్యంత ప్రమాదకరమైంది. అంటే రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు. సాక్షాత్ ఏపీ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రసంగం అనేది అత్యంత నీచమైనటువంటి, ఏయమైనటువంటిది. ఎందుకు? నీకన్నా తక్కువ ఉండొచ్చు అంటే నువ్వు యూనిటీ చేసి ఏం చేస్తున్నావు? ఎందుకు నువ్వు యూనిటీ చేయాలనుకుంటున్నావు? ఎవరి మీద దాడి చేయాలనుకుంటున్నావు? అంటే నీ గెలుపు కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం హిందువులంటే ఏమయ్యారంటే ఏం చెప్తా ఉన్నాడు. చూడండి ఏం మాట్లాడతాడు ఈయన. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ. ఎందుకంటే ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏం రెస్పాన్సిబిలిటీ? మిమ్మల్ని గెలిపించే రెస్పాన్సిబిలిటా, లేకుంటే ముస్లింల దాన్ని రెస్పాన్సిబిలిటా, లేకుంటే క్రైస్తవుల దాన్ని రెస్పాన్సిబిలిటా? ఎవరిని దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? పవన్ కళ్యాణ్ జబ్బలు ధరుస్తున్నారు. ఎవరిని దాన్నే ఏర్పాట్లు చేయాలి? ఒకటి తప్పుడు పనులు చేసినోడు ఏ మతములు ఉన్నా తాట తీయడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. అవి సక్రమంగా పనిచేస్తే చాలు, నీచులు ఎవడు కూడా ఈ దేశంలో మిగలరు. కానీ ప్రజలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నట్టు. ప్రజలు అంటే మతాలను సంరక్షించే పనిలో కొట్లాడుకోవాలి అందరూ. ఎవ్రీ హిందూ హ్యాస్ టేక్ డిసిషన్ అంట. విచ్ డిసిషన్? వాట్ టైప్ ఆఫ్ క్రైటీరియా యు ఆర్ ప్రొవైడింగ్? చూడు ఎట్లా మాట్లాడుతున్నా. ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంతగా వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మరి మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది? వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా. నేనేమంటున్నానంటే మీ బొంద, మీ పాలన మీది, మీ కథ నాకు అర్థం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదో ఒక కంపెనీ నుంచి చేసిరు, కల్తీ చేసిరు. మీ నాణ్యత ఏందో చూపిరు. ఇప్పుడు మీరు ఏమేమి ఒరగబెడుతురో వాళ్ళు ఏదో ఒక కంపెనీలోంచి కొన్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలలో
మ్యాక్సిమం ఇప్పుడు మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటివి? 45 లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొంటామన్నారు కదా, ఏదో అమెరికా నుంచి వస్తువులు. అక్కడికి వెళ్ళే వస్తువులు అన్నట్టు ఉత్పత్తి అయ్యేటివి అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చే నూనెలన్నీ జంతు కొవ్వుతో తయారుపడ్డాయి. అక్కడ నూనెలు మొత్తం అట్లే తింటారు, అవి ఇక్కడ వస్తున్నాయి. మరి మీ పాసమల్లె ఈత బోధ, మీరు మీ కథ, మీరు ఏందో హిందువుల, నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలే ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆ ప్రజలను అందరినీ హిందువులు ముస్లిమ్స్ అని ఎవరు లెక్క లేకుండా ఆయన పాలన చేసిండు. సరే, మీరేందో కల్తీ జరుగుతారో మీరు ఏం వర్గ పెడుతారో చూపిస్తలేరు. మీరు కల్తీ కాకుండా నాణ్యత ఏం వర్గ పెడుతారో అనేది మీరు ఏం చెప్తలేరు. మీరు నెలల బడిగా ఇది చెప్తా ఉన్నారు. సరే, ఆ లడ్డు కోసం మాట్లాడుతారో దేనికోసం మాట్లాడుతారో అంటే ఏం మాట్లాడినా అసెంబ్లీలో మతాలను రెచ్చగొట్టే విధానాలు జరగకూడదు అని చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ఎన్ని మతాలు ఉన్నా అందరూ, మతం అనేది కొన్ని జాతులను విడదీస్తూ ఉన్నది, కొన్ని మతాల శత్రుత్వాన్ని పెంచుతూ ఉన్నది. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఈ దేశంలో మనుషులుగా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. ఒక మతాన్ని ఇంకొక మతం వాళ్ళకి కించపరిస్తే చట్ట ప్రకారంగా వాళ్ళకి చర్యలు ఉంటాయి. నేను హిందువు అయినా నేను ఎందుకు మాట్లాడుతున్నంటే ఈ మత కల్లోలు మొన్న నిజామాబాద్ జిల్లాలో మొన్న జరిగినటువంటి ఘటన చిన్నది. ఒక సేల్స్ గర్ల్ తోటి ఈయన రోజా ఉన్నాడు, ఆయన హిందూ పాట పెట్టిందని పాట బంద్ చేయమన్నందుకు జరిగినటువంటి లొల్లి, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక సంభాషణ మొత్తం మతాలకే అంటుకున్నది. అది పవన్ కళ్యాణ్ కూడా సేమ్ మతాలకు అంటిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇది అజ్ఞానులు చేసే పని. ఈ దేశ సమైక్యతకు, ఈ దేశ సమగ్రతకు ఇది ఉపయోగపడేటువంటి ఉపన్యాసం కాదు. అది అసెంబ్లీలో ఏం మాట్లాడతారా? ఇదా మాట్లాడు. వెంకటేశం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటుంది. ఈజీ. ఈ నైజం జనాల్లో మారినంత కాలం నీ బొండ నీ పాడైపోయి అసలు నిజంగా నీకు చదువుకోవడం వల్ల ఈ దౌర్భాగ్యం వచ్చింది. ఇప్పుడు వెంకటేశ్వర కాకపోతే శివుడు కాకపోతే రాముడు కాకపోతే ఆంజనేయుడు కాకపోతే యాదగిరి నరసింహస్వామి యాదగిరి నరసింహ రాకపోతే ఎవరో మాందాత కాకపోతే ఇంకెవరో దేవుళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎట్లయితే మరి విష్ణుమూర్తి ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఎట్లయితే మరి తీసేయి అందరిని. నువ్వు నీ మోడీ కలిసి తీసేయి దేవుళ్ళని అంటున్నావు. వాళ్ళంటే అన్ని మతాలకు పోతారంటే ఆ దేవుళ్ళకి పోతారంటే ఈజీగా విడగొడతారంట. ఏం చెప్తేవా నాకు అర్థం కాదు. ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టితోడు నాయకుడు కావాలి, ఈ దేశంలో పాఠశాలలు కట్టితోడు నాయకుడు కావాలి, ఈ దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే నాయకుడు కావాలి, ఈ దేశంలో ప్రపంచ దేశాల కన్నా ముందుకు తీసుకుపోయేతోడు కావాలి. మత శిక్ష పెట్టే లుచ్చాగాళ్ళు ఈ దేశానికి అవసరం లేదు. రాజకీయంగా పండబెట్టి తొక్కాలి ఇలాంటి వాళ్ళను. ఏ సత్తలేని, ఏ పని చేయలేని మోసగాడు మాత్రమే మతాలను పట్టుకొని పాకులాడుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోనికి ప్రయత్నం చేస్తారు. అత్యంత రండగాళ్ళు మాత్రమే, మోసం చేసేతోడు మాత్రమే, పని శాతగానోడు మాత్రమే. ఇలాంటి మత శిక్ష పెడతాడు ప్రజల దగ్గరికి ఓడాడు, ప్రజలతో మంచిగా ఉండడు, ప్రజలతో సంసంధానానికి అవసరం లేదు. సింపుల్ ఒక ట్యాబ్లెట్, మత శిక్ష అనే ట్యాబ్లెట్లు వేస్తే అయిపోయి ప్రజలు వాళ్ళే సిగరెత్తారు, గల్లీలలో వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే తంతారు, వాళ్ళే చేస్తారు. చిన్న ట్యాబ్లెట్ వాళ్ళ దగ్గర ఉంది, ప్రజలతో అవసరం లేదు, వాడు కలవడు, వానికి అవసరమే లేదు. రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, మీరేం చేస్తూ ఉన్నారు? ఏం రోగం వచ్చింది ఈ దేశానికి? ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు? ఏం జరుగుతుందో నాకు అర్థం కాని పరిస్థితికి వచ్చింది. అసలు ఏంది ఈ దుర్మార్గం? ఇది లోపల నుంచి మనందరం కదలాలి. చూడు ఎట్లా చెప్తున్నాడు, ఎట్లా రెచ్చగొడుతున్నాడు. రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేను వైసీపీలో ఇప్పుడు రాని వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నాను, వాళ్ళ మద్దతుదారులు కూడా చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలో అందరికి కదలి రండి, నాకు ఓట్లేయండి, అలా కొట్టుక సావండి. ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ మీద న్యూసెన్స్ కేసు కింద, దాన్ని ఏమంటారు, కమ్యూనల్ వైలెన్స్ కింద అనుబంధ కేసు బుక్ చేయాలి పవన్ కళ్యాణ్ మీద. అసెంబ్లీలో స్పీచ్ ఏందా? ఇది మాట్లాడుతూనే వచ్చినావా నువ్వు ఎమ్మెల్యేగా? ఇదే కావాల్సింది అంటున్నా. ఇందులో క్రైస్తవ మతం కూడా చాలామంది, ఏపీలో కొంతమంది ఒక 2-3 వాళ్ళు పాస్టర్లో ఏందో కానీ మరీ చిల్లరగాళ్ళకి ఎగురుతూ ఉన్నారు. పాస్టర్లను కూడా వాళ్ళను ముందు తీసి లోపటేయాలని 2-3 ఉన్నారు. వీళ్ళంటే గలీజ్గాలు మాట్లాడతారు. మీరు రారా సుతం ఏతం సుతం అంటారు, ప్రజలను రెచ్చగొడతారు. రెచ్చగొట్టేతోడు ఏ మతంలో, క్రైస్తవులో ఉన్నా వాడు ఇస్లామిక్లో ఉన్నా, రెచ్చగొట్టే ప్రజలను తీసి మొత్తం లోపటేయాలి, ప్రజలను ప్రశాంతంగా బతకనియండి. నువ్వు పెద్ద టేకేదారు మతానికి. ఏ హిందువుకురా మీరు బువ్వ పెట్టింది? ఏ హిందువుకు బట్టలు ఇచ్చి మీరు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకూడదు. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ డెడ్ అంతే. ఇక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కథం.
నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలవకపోతే వాళ్ళని ఎవరు దేకేతో లేడు ఇక పరిస్థితి. ఇక కొంతమంది ఇక మ్యాక్సిమం ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏముంటుంది, ఇంతకు మొదలు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు పవన్ పవన్ అని ఇట్లా ఎగిరిరు ఇక. చదువుకున్న విద్యార్థులు ఎక్కువ చేసిరు, వాళ్ళ కామన్ సెన్స్ ఇప్పుడు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ సంగతి. ఆయన సామర్థ్యం ఏంది, ఇట్లా ఊగిపోతుండే ఇట్లా ఊగుతుండే ఉపన్యాసాలలో. ఇక చిన్న మత శిక్ష స్టార్ట్ చేసాడు, అల్కా ఉంది పని, వెరీ ఈజీ చిన్న ట్యాబ్లెట్ మతం అనేది వేస్తే అయిపోయాయి. ఎయిర్ అంటున్నా, ఏ నాసిరకమైన ఏ కెమికల్ జగన్మోహన్ రెడ్డి వాడిండో అది నిరూపించి తీసుకుపోయి లోపటేయండి. ఎక్కువ రోజులు పెట్టి ఇలా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకండి. మీరు ఎంత అప్పుడు అయిపోయింది, మీరు ఇప్పుడు ఎంత నాణ్యత ప్రదర్శిస్తారో మీరు అది చూపించండి. తిరుపతిలో చూపించండి. ఎవరన్నా సరే రేపొద్దున్న నుంచి మీరు వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు ఆ నిలువెత్తు స్వామి వారిని చూసినప్పుడు మీకు గిల్ట్ కలగకపోతే మీరు చూడండి. ఎందుకంటే నేనేమంటే అందరికీ నువ్వేమంటావు అంటే నువ్వేం భక్తి నువ్వో, నీలాంటి పవన్ కళ్యాణంత అబద్ధాల మాటలు ఊసరి వెళ్ళి వేషాలు ఊసరి వెళ్ళి రంగులు మార్చే వ్యక్తి భారతదేశంలో ఎవరు లేడు. మోడీ కూడా ఈయన తర్వాతనే. ఎన్ని వేషాలు ఎన్ని మాటలు సోషల్ మీడియాలో. అరే కనీసము సోషల్ మీడియా ఉంది, మనం అప్పుడు మాట్లాడితే సిగ్గుదాపి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతామని కూడా సోయలేదు. ఇలా ఈయన టేకేదారుగా వచ్చిండు హిందుత్వానికి. ఇలా గుర్తొచ్చింది హిందుత్వం మోడీని చూసి. అల్కగా మోడీ అయ్యిండిగా 3 సార్లు, మళ్ళీ కూడా అవుతారు ఆయన అనుకుంటారు. ప్రజలకు కడుపు కాలినప్పుడు మంట మానినప్పుడు చెప్పు మడత పెట్టి ఎంబడి పడతారు. నీకు మతానికి ఏం సంబంధం, నీ తాడా బొంగరమా, నువ్వు రాసినోడవా, నీరు పోసినోడవా, నారు పోసినోడవా మతానికి? 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళ నుంచి ఈ దేశంలో ప్రజలు కలిసి ఉండట్లేదా, కలిసి ఆటలు ఆడట్లేదా, కలిసి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా, కలిసి జీవించట్లేదా, కలిసి అభివృద్ధి చేసుకోలేదా? మీ తోపతాశిలి పాలన 3 సార్లు ప్రధాన మంత్రి అయినాక కూడా ఇంకా మత శిక్ష మళ్ళీ లేపుతూ అంటే కావాలని రెచ్చగొడుతురు. మీరు తగ్గిస్తలేరు, నాశనం అయిపోతారు మీరంతా. దేవుడు అన్నవాడు నిజంగా ఉంటే మత శిక్షగాలను నాశనం అంటున్నా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏం మనుషులే మీరు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్రజలు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.